భజ గోవిందము 20వ శ్లోకము. భగవద్గీత కించదధీత గంగాజలలవకణికా పీత సకృదపి యేన మురారి సమర్థ క్రియతే తస్య యమేన న చర్చ. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భగవద్గీత కించదధీత గంగాజలలవకణికా పీత సకృదపి యేన మురారి సమర్థ క్రియతే తస్య యమేన న చర్చ. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి రుగ్ణున్కరణే. భావము: ఎంతో కొంత భగవద్గీతను పఠించడం, ఒక్క చుక్కైనా గంగాజలాన్ని పానం చేయడం, ఒక్క మారైనా మురారిని పూజించడం, ఈ మాత్రం చేసిన వాణ్ణి యముడు ఏమీ చేయలేడు. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు, ఓ మందమతి గోవిందుని సేవించు. వివరణ: జన్మించిన ప్రతి జీవికి మరణం తప్పదు. మరణము నుండి విడిపడి అమృత తత్వాన్ని పొందే వ్యక్తులు ధన్యాత్ములు. అమృత తత్వాన్ని పొందాలని అందరూ ఆశిస్తారు. అలా పొందే మార్గాన్ని సూచిస్తూ ఈ శ్లోకంలో ప్రశస్తమైన 3 విషయాలు చర్చింపబడ్డాయి. మొదటిది, భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేయడం. భగవద్గీత అర్జునుడి శోకమోహాదులతో ఆరంభమవుతుంది, జ్ఞానస్మృతితో సమాప్తమవుతుంది. తనను మరచి దేవుడు జీవుడయ్యాడు, తనను తెలుసుకొని జీవుడు దేవుడవుతాడు. నరుని నారాయణుని చేసేందుకు ప్రేమతో భగవానుడు చేసిన ప్రబోధమే భగవద్గీత. కనుక సంసారాన్ని తొలగించి మోక్షమును ప్రసాదించడమే గీత యొక్క ప్రధానోద్దేశ్యం. ఈ విషయాన్ని ఆచార్యుల వారు కూడా గీతాభాష్యంలో స్పష్టం చేశారు. తస్యాస్య గీతాశాస్త్రస్య సంక్షేపతః ప్రయోజనం పరం నిశ్రేయసం సహేతుకస్య సంసారస్య అత్యంత ఉపరమలక్షణం. గీతాశాస్త్రానికి పరమ ప్రయోజనం ఏమిటో ఒక్క వాక్యంలో చెప్పాలంటే మోక్ష ప్రయోజనమే. మోక్షమంటే దుఃఖహేతువైన సంసారము, దాని కారణముతో సహా పూర్తిగా నశించడమే అన్నారు. గీతా సందేశము అమర సందేశం, అమృత సందేశం. అన్ని కాలాలకు, అన్ని దేశాలకు, అందరి వ్యక్తులకు ఉపకరించే పరమోత్కృష్టమైన గ్రంథం శ్రీమద్ భగవద్గీత. వేదసారమంతా ఇందులోనే ఇమిడి ఉంది. తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సారా సంగ్రహభూతం. సమస్తమైన వేదార్థ సారమంతా ఈ గీతాశాస్త్రములో సంగ్రహించి చెప్పబడింది అని శ్రీ శంకర భాష్యం. కనుక గీతాజ్ఞానము సర్వులకు ముక్తిని ప్రసాదిస్తుంది. గీతను అధ్యయనం చేయడం ఒక మార్గమైతే, ఇక రెండవది గంగాజల పావనము. పరమ పవిత్రమైన పుణ్యతీర్థాలలో గంగానది అగ్రగామి. గంగ సమస్త పాపాలను హరిస్తుందని జ్ఞానుల మాట. గంగా నది సనాతన ధర్మ స్రవంతికి ప్రతీకం, సాక్షీభూతం. పవిత్రమైన గంగా తీరంలో కూర్చుని మహర్షులు నిరంతర తపోనిష్ఠులై తరించారు. సర్వులు తరించడానికి అనువుగా మహోత్కృష్టమైన గ్రంథాలను ఆ పవిత్ర తీరములోనే రచించారు. గంగా నది అనే పేరు వినగానే మహర్షుల త్యాగమయ జీవితాలు, వారి అసమాన అపూర్వ రచనలు స్మృతిలో మెదులుతాయి, హృదిలో నిలుస్తాయి. గంగా జలాన్ని పానం చేయడం అంటే స్థూలంగా జలపానంతో పాటు మహర్షుల దివ్య ప్రబోధాలతో మనస్సులోని మాలిన్యాన్ని శుద్ధి చేసుకుని ఆధ్యాత్మిక దివ్య భావాలను హృదయ క్షేత్రాలలో నాటుకోవడం అని భావం. ఇక మురారిని అర్చించడం, ముర అనే రాక్షసిని వధించటం చేత శ్రీకృష్ణ పరమాత్మ మురారి అయ్యాడు. ముర ఎవరో కాదు, మనలోని అజ్ఞానమే ముర అని గ్రహించాలి. మురను సంహరించినట్లే మనలోని అజ్ఞానాన్ని కూడా పరమాత్మ నశింపచేస్తాడు. అజ్ఞానం నశించగానే
ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మ చనిపోయేది కానందున ఆత్మజ్ఞానికి యముడితో చర్చలే ఉండవు. చిన్న చిన్న కాలువలు ఏకమై పెద్ద నదిగా రూపొందినట్లు చిన్న సాధనలు కూడా సిద్ధావస్థను అనుగ్రహిస్తాయి. చిన్న దీపం చీకటిని పోగొట్టినట్లు బుద్ధిపాటి సాధనలే అయినా అవి పెద్ద భయాల నుండి మనల్ని రక్షిస్తాయి. అందుచేతనే కొద్దిగా గీతాధ్యయనం, స్వల్పంగానైనా గంగాజలం పానం, కనీసం రోజుకు ఒక్కమారైనా మురారిని పూజించడం శ్రేయోదాయకమని ప్రస్తుత శ్లోకం వివరిస్తూ ఉంది అని ఈ యొక్క శ్లోక భావం. ధన్యవాదములు.